నగరంలో ఒక సంచలనం కబ్జాలు అక్రమ నిర్మాణాలు చెరువులు అక్రమణలు అరికట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ హైడ్రా ఇప్పటికే నగరంలోని చాలా చోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. మాదాపూర్లోని నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చడంతో యావత్ రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపేస్తుంది హైడ్రా. రాష్ట్రంలో అక్రమ కట్టడాలకు హైడ్రా సింహస్వప్నంలో మారింది. కబ్జాదారుల కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయిన ప్రభుత్వ స్థలాలు, చెరువులను స్వాధీనం చేసుకోవడంలో హైడ్రా దూకుడు పెంచుతోంది. గ్రేటర్ పరిధిలోని బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలను కూకటి వేళ్లతో కూల్చేస్తోంది హైడ్రా. దీంతో హైదరాబాద్ లో హైడ్రాపై రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. పార్టీలకు అతీతంగా ఎక్కడ కబ్జా జరిగినా ఫిర్యాదులు హైడ్రాకి చేరుతున్నాయి. తాజాగా బీజేపీ కార్పొరేటర్లు హైడ్రా కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. విద్యా సంస్థలు, ఆసుపత్రుల పేరుతో కబ్జాలకు గురవుతున్న వాటిని రక్షించాలని కోరారు. నగరంలో కనుమరుగవుతున్న చెరువుల్ని కాపాడటం కోసం, ప్రభుత్వ స్థలాల కబ్జాలను అరికట్టడం కోసం ఏర్పాటైందే హైడ్రా. గ్రేటర్ పరిధిలో ఎక్కడైనా బఫర్ జోన్ లో అక్రమ కట్టడాలు కనిపించినా ఉపేక్షించకుండా నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తోంది. 4 రోజుల క్రితం ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో కబ్జాదారులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదనే సందేశాన్ని ఇచ్చింది హైడ్రా. దీంతో హైడ్రాకి ఫిర్యాదు చేసే వారి సంఖ్య పెరిగింది. ప్రతిరోజు దాదాపు 80 వరకు మెయిల్స్, కాల్స్ ద్వారా ఫిర్యాదులు వస్తున్నాయి. తాజాగా జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదు చేశారు. ఓల్డ్ సిటీలో ఓవైసీ సోదరులు పల్లా రాజేశ్వరరెడ్డిల కళాశాలలు చెరువుల ఎఫ్టీఆర్ బఫర్ జోన్ లో ఏర్పాటు చేసిన విషయాన్ని హైడ్రా కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆ విద్య పేరిటిన ఇలా మల్లారెడ్డి గారు కానీ, అదేవిధంగా పల్లా రాజేశ్వరరెడ్డి కానీ, ఓవైసీ బ్రదర్స్ కానీ ఈరోజు కాలేజీలని, స్కూళ్ళని అడ్డం పెట్టుకొని చెరువులలో కట్టి దానికి స్కూలు విద్యా పిల్లలు ఎక్కడ పోవాలని చెప్పి క్వశ్చన్ వేస్తారు. మేము ఒకటి అడుగుతున్నాం, మీరు చెప్పేటువంటి స్కూళ్ళల్లో కానీ కాలేజీలలో కానీ మీరు ఏమన్నా ఫ్రీగా చెప్తున్నారా, డొనేషన్లు తీసుకోకుండా చెప్తున్నారా? ఏ విధంగా ఎవరికైనా దాన ధర్మానికి గరీబోళ్ళ పిల్లలు అని చెప్పేసి ఎవరికైనా పిల్లలకి విద్య దానం చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? తెలంగాణలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ ప్రభుత్వానికి వంతపడే ఎంఐఎం సోదరులు మరి వాళ్ళ కబంధ హస్తాలో ఉన్నటువంటి చెరువుల మాట ఏమిటని కూడా ఈరోజు మేము హైడ్రా రంగనాథ్ గారిని అడగడం జరిగింది. అక్కడ స్కూల్స్ కానీ, పాఠశాలలు కానీ, హాస్పిటల్స్ కానీ ఉంటే ఒక అడుగు ముందుకేసి ఆలోచన చేసి వాటిని ఏ విధంగా కూల్చాలని ఆలోచన చేసి ముందుకెళ్తామని చెప్పడం జరిగింది. మేము ఒకటే ఈరోజు ఎన్ కన్వెన్షన్ కూల్చడం మేము స్వాగతిస్తున్నాం. చెరువులు అన్నటువంటి ఏ కబ్జా అయినటువంటి కబ్జాలను వేలికి బయటికి తీయడం దాన్ని కూడా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్గా మేము సమర్థిస్తున్నాం. కానీ ఎంఐఎం పార్టీ సోదరులు చేసినటువంటి కబ్జా విషయంలో మాత్రం వెనుకడుగు వేస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు ఊరుకోరని చెప్పి హెచ్చరించడం కూడా జరిగింది. నగరంలో కబ్జాకు గురవుతున్న స్థలాల విషయంలో బీజేపీ కార్పొరేటర్ల వినతిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. విద్యా సంస్థలు, హాస్పిటల్స్ పై చర్యల కోసం పూర్తి స్థాయి ఆధారాలు లభించిన తర్వాతే చర్యలు తీసుకుంటామని చెప్పినట్టు తెలుస్తోంది. సత్వర చర్యలు తీసుకోవాలని ఉన్నప్పటికీ కాలేజీల్లో విద్యార్థులు, హాస్పిటల్లో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని, వాటిపై చర్యలు తీసుకోవడానికి కొంచెం టైం పడుతుందని కమిషనర్ తెలిపినట్టు బీజేపీ కార్పొరేటర్లు వివరించారు. లీగల్ ఒపీనియన్ తీసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. అయితే చెరువుల్లో, నాలాల్లో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసే విషయంలో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కార్పొరేటర్లకు హైడ్రా కమిషనర్ స్పష్టతనిచ్చారు. పార్టీలకు అతీతంగా ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా ఖచ్చితంగా తీసుకుంటానని రంగనాథ్ హామీ ఇచ్చారు. కబ్జాలపై రంగనాథ్ స్పందించిన విధానంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు బీజేపీ కార్పొరేటర్లు. కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని కలవడం జరిగింది. రంగనాథ్ గారు మరి చెరువులని, ఎఫ్టీఎల్ జోన్లని, బఫర్ జోన్లని ప్రొటెక్ట్ చేస్తా అంటే భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తిగా మద్దతు ప్రకటిస్తామని తెలియజేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి, గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీలో చెరువులను కొల్లగొట్టినటువంటి పెద్దలు కానివ్వండి, లేదా ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఫాతిమా ఇన్స్టిట్యూషన్స్ లాంటివి చెరువుల్లో సగభాగం పైగా కబ్జా చేస్తున్నారు. కాబట్టి
పేదలను సాకుగా చూపించి ఇన్స్టిట్యూషన్ల పేరుతోటి కోట్ల రూపాయలు గడుస్తున్నటువంటి వీటిని కూడా వదలకుండా కొట్టాలని చెప్పి, అదేవిధంగా నిరుపేదలకు మరి నిరుపేదల జోలికి మాత్రం అప్పుడే పోవద్దని చెప్పి హైడ్రాకి విజ్ఞప్తి చేస్తే మరి సానుకూలంగా కమిషనర్ గారు స్పందించారు. తప్పకుండా మేము మరి చెప్పినటువంటి అంశాలపైన వారు పూర్తి స్థాయిలో మరి నిర్ణయం తీసుకుంటామని, పేదల జోలికి పోమని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఎటువంటి పెద్దవారిని కూడా వదలమని చెప్పి ఇప్పటికైతే హామీ ఇచ్చారు. మళ్ళీ వ్యక్తిగతంగా మాతో పర్సనల్గా ప్రతి కార్పొరేటర్తో కూడా కూర్చొని సమస్యలపైన చర్చిస్తానని కూడా వారు చెప్పడం జరిగింది. సార్ ఈ చెరువు కూడా సరైన పరిస్థితిలో లేదు, అంతా కూడా గుర్రపు డెక్క పెరిగిపోయి ఆల్మోస్ట్ 50% అయిపోయినాయి చెరువులు. నాదైతే 102 acres ఉండే చెరువు ఇప్పుడు 45-50 ఎకరాల్లో ఉంది. అది కూడా మొత్తం డ్రైనేజ్ వాటర్ తోటి ఫిల్ అయి ఉంది. సో అట్లీస్ట్ ఉన్న చెరువునన్నా ప్రొటెక్ట్ చేయమని అడుగుతున్నాం. ఉన్న చెరువుని డీసెల్టింగ్ చేసి ఆ గుర్రపు డెక్క తీసేసి ఆ ఉన్న డ్రైనేజ్ అంతా కూడా డైవర్ట్ చేయమని అడుగుతున్నాం. ఆ డైవర్ట్ చేయడానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తే అన్నీ కూడా లీగల్ హ్యాజిల్స్లో పడుతున్నాయి. ఎవరో ఒకళ్ళు ఏదో స్టే తీసుకొస్తారు, పని ఆగిపోతుంది. అట్లీస్ట్ ఇప్పుడు హైడ్రా చేస్తున్నది చాలా మంచి పని అనేసి మేము అంటున్నాము. ఎందుకంటే ఇంతకుముందు కట్టనిచ్చారు, మరి FTLలో మొత్తం ఆక్యుపై చేశారు. కానీ అప్పుడు ఎందుకు ఆపలేదు గవర్నమెంట్స్? అప్పుడు టౌన్ ప్లానింగ్ ఏం చేసింది, MROలు ఏం చేశారు, వ్యవస్థ అంతా ఏమైంది? ఇప్పుడు వాళ్ళు తీరా ఇల్లు కట్టుకొని 25-30 సంవత్సరాల నుంచి ఉంటుంటే ఆ ఇల్లు కూలగొడతామంటే మటుకి మేము కూడా ఒప్పుకోము. ఉన్న చెరువుల్ని కాపాడాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఆల్రెడీ ఇప్పుడు కూడా ఇంకా ముందుకి వస్తూనే ఉన్నారు. అది రాకుండా అది కాపాడాలి, వాటిని ఫ్రెష్ వాటర్ బాడీస్ కింద తయారు చేయాలని చెప్పి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. అక్రమ కట్టడాల కూల్చివేత విషయంలో ప్రజాప్రతినిధులు బడాబాబులు అన్న తేడా ఏమీ లేదని మొన్నటి కన్వెన్షన్ ఘటనతో బట్టబయలైంది. మొత్తానికి అక్రమ కట్టడం అనేది హైదరాబాద్ లో ఉండకూడదనే సిద్ధాంతంతో హైడ్రా దూసుకు వెళ్తోంది.